దిగండి రా. అరే, మార్నింగ్ నుండి చేసిన మారుతానికి లోపల మాడిపోయింది. ఏదో ఒకటి ఆర్డర్ చేయండి రా బాబు. ఏ బాబు రేయ్, నీకేమైనా పిచ్చా? ఇదేదో 10 రోజుల ముందు తెలుసుంటే వీళ్ళకి టెన్షన్ ఉండేది కాదు, మనకి బాధ ఉండేది కాదు. అన్ని పీకల మీదకి వచ్చేటట్టు చేస్తావు. ఈయన చూడు, కొబ్బరి నీళ్ళ కోసం చచ్చిపోయేటోడు. ఏదో ఒకటి తినడానికి తీసుకురా పోరా బాబు. అయ్యిందా? ఇంకేమైనా ఉందా? ప్రియా, ఒకసారి లేచి షాల్ తీస్తావా? గోల్డ్ షాప్ ని ఎత్తుకొచ్చినట్టుంది. మీరన్నట్టు ప్రియాని పెళ్లికి 10 రోజుల ముందే తీసుకొచ్చి ఉంటే ఇలా వచ్చుండేదా? అయినా నేను ప్రియాను కావాలనుకున్నాను, కానీ ఈ నగలు డబ్బును కాదురా. ప్రేమలో మునిగిన ప్రతి వాడు చెప్పే డైలాగ్స్ ఇవేరా. రేయ్, ఎమోషన్స్ కోసం కొన్ని అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ అవసరాల కోసం ప్రతిసారి అడ్జస్ట్ అవ్వలేం కదరా. అందుకే ఇలా చేశా. అయినా కలిసి ఉంటే చాలని నువ్వు అనుకున్నావు, కలిసి సంతోషంగా ఉండాలని నేను అనుకున్నాను, అంతే. థ్యాంక్స్ రా. సారీ. విసిరేశాడు. హలో హలో అన్నయ్య, నేను దివ్యని మాట్లాడుతున్నాను. దివ్య, చెప్పమ్మా, ఎక్కడున్నారు? నేను ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఓకే, జాగ్రత్త. యుఎస్లో ల్యాండ్ అవ్వగానే నాకు ఫోన్ చేయండి. మేము ఓకే, కానీ నువ్వు జాగ్రత్త. మా డాడీ ఆల్రెడీ నీ మీద ఫుల్ ఫైర్లో ఉన్నారు. మా డాడీ మనుషులు కూడా మీకోసం వెతుకుతూ ఉంటారు. బీ కేర్ఫుల్. మీ డాడీ నీ ఫోన్ కన్నా స్పీడ్గా ఉన్నాడు. ఉంటానమ్మా. హ్యాపీ జర్నీ. బాబాయ్ బాబాయా? 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 ఇప్పుడేంటి, ఫైటా ఎస్కేపా? రెండోది. రండి రండి. అన్న కీస్ లేవన్నా?